శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వండర్స్. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్నంకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపై ఉన్నటువంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. శ్రీ మహావిష్ణువు వరాహము, సింహము, మనిషి అంటే 3 రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లుగా వెలిసిన ఒకే ఒక్క ప్రాంతం సింహాచలం. ఇలా ఒకే విగ్రహంలో వరాహము, సింహము, మనిషి రూపం ఉండటము ప్రపంచంలోనే మరే చోట కనిపించదు. ఈ 3 రూపాలను చూడటానికి మనం 364 రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. కేవలము ఒక్కరోజు మాత్రమే, అంటే వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజరూప దర్శనానికి వీలవుతుంది. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజు మాత్రమే జరిపిస్తూ ఉంటారు. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదని చెబుతున్నారు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైనటువంటి లక్ష్మీ నరసింహ అవతారంగా వెలిశాడు. స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడి పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించినా కూడా కుమారుణ్ణి విష్ణు విముఖుని చెయ్యలేకపోతాడు. చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి కూడా ప్రహ్లాదుని శ్రీ విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు. విసిగినటువంటి హిరణ్యకశిపుడు విష్ణువు సర్వవ్యాప్తి అని భ్రాప్తి చెందుతున్నావు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అంటూ స్తంభాన్ని పగలగొట్టబోగా విష్ణువు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశపుని సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాత కాలంలోని చంద్రవంశానికి చెందినటువంటి పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్నటువంటి అత్యంతమైనటువంటి శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానము కిందికి ఆకర్షించబడింది. అతడిని పుట్టలో కప్పబడి ఉన్నటువంటి వరాహస్వామి అతనికి కనిపిస్తారు. విగ్రహాన్ని సంవత్సరం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చెయ్యమని ఆకాశవాణి పురూరవుడికి ఒక ఆలయం కూడా స్థాపించమని చెబుతుంది. ఆకాశవాణి పలికినటువంటి పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామి వారికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటి వరకు కూడా పాటిస్తూ ఉన్నారు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతోటి పూత పూస్తూ ఉంటారు. వరాహము, నరుడు మరియు సింహము రూపాలు కలిగినటువంటి ఈ నరసింహుని అవతారము నిజరూపము త్రిభంగ ముద్రలో వరాహము తల, సింహము యొక్క తోక కలిగినటువంటి మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలినటువంటి సమయంలో అంతా కూడా చందనంతో కప్పబడి లింగాకృతిలో దర్శనమిస్తుంటారు. ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి వైశాఖ శుద్ధ తదియ రోజున ఈ యొక్క అంటే అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనం మొత్తం కూడా తీసివేసి నిజరూప దర్శనం ఇస్తూ ఉంటారు. సింహగిరి కొండల మధ్యలో ఎన్నో రకాలైనటువంటి శివుని యొక్క ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శివ కుటుంబం మొత్తం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటారు. చూడండి, భద్రకాళి అమ్మవారు, తర్వాత మనస వాచ కర్మన ఏ కోరికలైనా సరే నెరవేర్చేటువంటి సంకష్ట గణపతి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా అక్కడ శివలింగాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఒక ఎంతో ప్రత్యేకత అనేది ఇక్కడ ఉంటుందండి. బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారు కదా, శివలింగం పైన చూడండి ఇలా ఉంటుంది కదా ఒక నామాలు అనేవి, బొట్టు చూడండి ఇలా 3 గీతలు ఏవైతే ఉంటుందో దాన్ని బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారు. అటువంటి శివలింగ దర్శనం చేత మన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతుంటాయి అన్నమాట. అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది అటువంటి శివలింగము. అదేవిధంగా ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా పంచలింగాలతో కూడినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివలింగం ఉన్నారు అక్కడ. అదేవిధంగా భద్రకాళి అమ్మవారు, సంకష్ట గణపతి
గణపతి అన్నీ కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క గొప్పదైనటువంటి ప్రత్యేకత ఉందండి. అన్ని విగ్రహాలు ఇంత గొప్పదైనటువంటి విగ్రహాలన్నీ కూడా ఒకే చోట ఆరుబయట సింహగిరి కొండల దగ్గర మనకు దర్శనమిస్తూ ఉంటాయన్నమాట. అద్భుతం అంటే అద్భుతమనే చెప్పాలి. ఎన్నోసార్లు నేను సింహాచలం వస్తూ వచ్చామండి మేము. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ దీపాలు పెట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే కానీ ఈ యొక్క విగ్రహాలకు ఉండే ప్రత్యేకతని ఎప్పుడు కూడా గమనించింది లేదు. ఈసారి మాకు ఒక గురువుగారు, అక్కడ ఉన్నటువంటి గురువుగారు ప్రతి ఒక్క విగ్రహం గురించి అతను వివరిస్తూ చెప్తుంటే చూస్తే అప్పుడు నాకు అర్థమైందనమాట. నిజమే కదా, ఇంతకాలం ఈ విగ్రహాలు ఇంత గొప్పతనం తెలుసుకోలేకపోయామా అని అనిపించింది. అయితే ఈ కొండలపైన సహజ సిద్ధమైనటువంటి జలధారలు ఉన్నాయండి. వీటిలో కొన్ని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అంటూ భక్తులందరూ కూడా ఈ ధారల్లోని స్నానాలు చేసి అప్పుడు దాని తర్వాత దైవం యొక్క దర్శనం చేసుకొని తరిస్తారనమాట. స్వామికి తలనీలాలు కూడా సమర్పించుకున్న భక్తులు కూడా ఇక్కడ గంగధారలోనే స్నానం చేసి అప్పుడు దైవ దర్శనానికి వెళుతూ ఉంటారనమాట. ఈ యొక్క వాటర్ చూసారా, దారులు ఇగోండి చెప్పాను కదా, ఇలా 5 దారులు 6 దారులుగా ఇవి నిత్యము వాటర్ వస్తూనే ఉంటుందండి. ఎందరో శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారంట అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది అని చెప్పి, కానీ ఎవ్వరు కూడా దీని తొదలు కనుక్కోలేకపోయారనమాట. ఇప్పటికీ కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నిత్యము కూడా దార వస్తూనే ఉందండి, వాటర్ వస్తూనే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎంత చల్లగా ఉంటుందంటే అండి, ఎంత చలికాలం అయినా సరే అమ్మో భయం వేస్తుంది గడగడ వణుకుతున్నాం అనుకుంటే అప్పుడు ఆ నీళ్ళు మనకు వెచ్చగా అనిపిస్తాయి. మరి అదేవిధంగా మనకు కొంచెం వెచ్చగా ఉండాలి చల్లగా ఉండాలి, నీళ్ళు వేడిగా ఉన్నది ఎండలోనే వచ్చామనుకుంటే ఎంత చల్లగా హాయిగా అనిపిస్తుంది. మన బాడీకి బయట ఉన్నటువంటి టెంపరేచర్కి తగినట్టుగా ఉంటుందన్నమాట. ఈ వాటర్ కూడా నుండి తాగటానికి కూడా ఎంత ప్యూరిఫైగా ఉంటాయంటే మీరు ఏ వాటర్ కూడా ఇంత ప్యూరిఫైడ్గా మీకు కనిపించదండి, అంత ప్యూరిఫైగా ఉంటాయి వాటర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ ఉన్న శివలింగానికి అక్కడ గంగధారలుగా వస్తున్నటువంటి ఆ నీటిని పట్టుకొని నేనైతే 108 బిందెలతోటి ఆ తండ్రికి అభిషేకం చేశానండి. అక్కడ కనిపిస్తున్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగము అంటే ఎప్పుడూ అలా చేసేవాళ్ళం కాదు. ఆ ఒక గురువు గారు నాకు చాలా వివరంగా చెప్పారనమాట. అమ్మ శివలింగాన్ని గమనించావా, బ్రహ్మసూత్రం ఉంది దీనిపైన అని. చాలా ఆశ్చర్యపోయానండి. చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు గమనించలేదు నేను. అండ్ శివ కుటుంబం అంతా కూడా ఒకే చోట కలిసి ఉంది. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలా మనకు కనిపించదమ్మా. ఇక్కడ పెట్టే దీపం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనేటప్పటికి నా మనసంతా అంత ఇదైపోయి వెంటనే 108 బిందెలతోటి స్వామివారికి ఉదయం మధ్యాహ్నం మొదలు పెడితే సాయంత్రం చీకటి అయిపోయిందండి. మొత్తానికి మాత్రం అన్ని అభిషేకం చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. భద్రకాళి అమ్మవారిని చూస్తూ ఉన్నాను నేను. ఒక్కసారి చూడండి, మీరు తనివి తీరా చూడండి, అమ్మని చూపిస్తాను చూడండి. భద్రకాళి అమ్మవారండి. మనము కాశ్మీర్లో మాత్రమే చూస్తామంట, అమ్మవారిని గుహల్లో ఎక్కడో ఉంటారంట. అంత అద్భుతంగా ఉంటుందండి దర్శనము. కంపల్సరిగా ఎవ్వరు వెళ్ళినా కూడా ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళైనా బయట నుంచి వచ్చే వాళ్ళైనా సరే సింహాచలం ఎవరైనా వెళ్తే మాత్రం మొట్టమొదటిసారిగా మీరు కంపల్సరిగా గంగధార దగ్గరికి వెళ్ళండి. అందరికీ తెలిసిందే మనం పుడుదార అని అంటూ ఉంటాం లోకల్లో అందరూ కూడాను. వెళ్ళి ఆ గంగధారలో కనీసం స్నానం చేసుకోలేకపోయినా సరే కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు అనేది తలపైన చల్లుకొని ఇక్కడ ఉన్నటువంటి శివ కుటుంబాన్ని మాత్రమే స్మరించుకొని ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఏమి చేయకపోయినా కనీసం దర్శనం చేసుకోండి. దర్శన ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆ విగ్రహాలన్నింటినీ కూడా జీవకళ ఉట్టుపడుతున్న విగ్రహాలని ఉన్నారు అక్కడ దేవుళ్ళని భావించి చూడండి. మనసు ఎంతో తృప్తి చెందుతుంది. నాకైతే మాత్రం అద్భుతంగా అనిపించిందంటే నాకు అసలు చెప్పలేని మాటల్లో వివరించలేను. అండ్ నెక్స్ట్ 108 కుండలతోటి నేను 108 సార్లు తండ్రికి అభిషేకం చేశాను వాటర్. అండ్ నాకు ఎంత మాత్రం అలుపు అనేది అనిపించలేదండి. ఎంతో హాయిగా అనిపించింది మనసుకి. చల్లగా నా కడుపు చల్లగా అనిపించినట్టుగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. కంపల్సరీగా అందరూ వెళ్ళండి, చూడండి. చాలామంది అడిగారు కూడా ఎక్కడ ఏంటి అని చెప్పి. వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇక ఈ స్వామి యొక్క అక్కడ వెళ్ళి గంగాధారలోని స్నానం చేసుకున్న తర్వాత ఆ స్వామికి నమస్కరించుకున్న తర్వాత లోపల గర్భగుడిలోనికి వెళ్ళాము.
ఆ స్వామి యొక్క దర్శనం ఎంత అద్భుతంగా జరిగిందంటే మాటలు లేవండి చెప్పటానికి. ఎంతో చక్కగా అద్భుతంగా స్వామి యొక్క దర్శనం అనేది జరిగింది మాకు. చక్కగా లైన్లో వెళ్ళాము. స్వామి యొక్క దర్శనం అంతా కూడా చేసుకున్నాము. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైనటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటండి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగినటువంటి దేవాలయం అంటే అది సింహాచలం మాత్రమే అన్నమాట. సింహాచల దేవాలయము మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లుగా తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖం కలిగి ఉంటుందన్నమాట. సాధారణంగా ప్రతి దేవాలయం కూడా తూర్పున ముఖద్వారము ఉంటుంది. ఇలా తూర్పు ముఖద్వారం ఉంటే కనుక ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. అదే ఇప్పుడు పడమర ముఖద్వారం ఉంటే కనుక విజయాన్ని కలిగిస్తుందని చెప్పి హిందువుల యొక్క నమ్మకం అన్నమాట. అందువలన ఏదైనా సరే పని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతం అవుతుందని నమ్ముతారు. ముఖ్యంగా మా యొక్క ఎవరైతే విశాఖపట్నం వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కులదైవంగా తండ్రి సింహాద్రి అప్పన్న స్వామిని భావిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇంట్లో మంచి కార్యం శుభకార్యం కానీ ఏదైనా అనుకున్నా కూడా ఏం జరగాలి అనుకున్నా సరే మొట్టమొదటిగా తండ్రికి చెప్పుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. పని అయిపోయిన తర్వాత మరలా స్వామి దర్శనం చేసుకొని దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అనేది అనాదిగా ఆచారంగా వస్తూనే ఉందన్నమాట. అయితే ఇక్కడ కొండ మీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు కూడా ఉంటాయన్నమాట. మెట్ల దారి కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో చూపించాను మీకు. మొత్తం 41 మెట్లు ఉంటాయండి. అవి కూడా ఎక్కి మన కాలినడకన కూడా వెళ్తూ ఉంటారు. లేదు అంటే కనుక బస్సులు ఉంటాయి కిందన, కొండ కిందన బస్సులు ఉంటాయి మనకి. ఆ బస్సుల ద్వారా కూడా కొండ మీదకి వెళ్ళొచ్చు అనమాట. లేదు వెహికల్స్ ఏమైనా ఉన్నాయంటే వెహికల్ కూడా మన ఓన్ వెహికల్లో కూడా మనం పైకి కొండ పైకి వెళ్ళొచ్చు. దేవాలయంలోని గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాకారంలోనే కప్ప స్తంభం అనేది ఉంటుంది. ఈ స్తంభం యొక్క ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వాళ్ళకి ఈ యొక్క స్తంభం దగ్గర పూజ చేసి స్తంభానికి మనం వెనకగా ఉండి ఒక క్లాత్ తోటి కడతారన్నమాట. కడుపు మీద ఒక క్లాత్ తోటి స్తంభానికి మనకి ఆనించి కడతారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. ఆ ఎందుకంటే ఈ స్తంభము సంతాన గోపాల యంత్రం పైన ప్రతిష్ఠితమై ఉన్నదన్నమాట. ఇది అత్యంత శక్తిమైనటువంటిది అనమాట. అందుకే భక్తులకి నమ్మకం. సంతానం లేనివారు కప్ప స్తంభమును కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి ఇక్కడే భక్తులందరూ కూడా కప్పము అంటే పన్ను చెల్లించే వాళ్ళనమాట. కనుక దీనిని కప్పపు స్తంభము అని అంటారనమాట. కాలక్రమేణా ఇది కప్ప స్తంభంగా మారిపోయింది. అలాగే స్వామివారి ఆలయ సమీపంలోని దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తే ఇక్కడ శివుని యొక్క ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే అండి, శివాలయంలోని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను కదా, ఇక్కడ జగన్మాత పార్వతీదేవి కొలువై ఉంటారండి. ఈ యొక్క వృక్షానికి ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏవైనా అభిష్ట సిద్ధి కోసం మన కోరికలు ఏవైనా నెరవేరాలి అని అనుకుంటే గనక వాళ్ళ యొక్క నక్షత్ర రీత్యా అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రదక్షిణలను ఇక్కడే ఒక బోర్డు మీద రాసి పెట్టి ఉంటుంది. ఆల్రెడీ నేను చూపించాను వీడియోలో. ఆ యొక్క నక్షత్రం బట్టి ప్రదక్షిణలు 5, 4, 3 ఇలా ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకొని అక్కడ దీపం వెలిగించినట్లయితే ఆ కోరిక నెరవేరుతుంది అని ఒక భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అభిష్ట కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే సంతానము జరగాలి, సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఇంతకుముందు చూపించాను చూడండి వినాయకుడిని. అలాగా ఆ వినాయక స్వామికి 5 ప్రదక్షిణలు చేసుకొని అక్కడ దీపం వెలిగించి స్వామివారిని మనసా వాచా కర్మణ మన మనసులో ఉన్నటువంటి కోరికను తెలియజేసుకున్నట్లయితే కనుక సంతానం లభిస్తుందన్నమాట. ఇక్కడ అమ్మవారికి అయితే అభిష్ట సిద్ధి మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి ఇక్కడ తల్లికి దీపం పెట్టుకొని మనం ఈ యొక్క చెట్టు చుట్టూతా 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే సంతానం కావాలి అనుకున్న వాళ్ళు ఇంతకుముందు చూసారు కదా, ముందున ఉన్నటువంటి వినాయకుని దగ్గర దీపం పెట్టుకొని అక్కడ ఆ యొక్క చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట. చాలామంది ఇలా చేసి నిజంగానే కోరికలు నెరవేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్న శివాలయంలోని మన చేతితో మనమే
మనం ఇగోండి చూడండి వినాయకుడు. ఇక్కడ ఈ వినాయకునికి సంతానం కోసము చాలామంది ఇలాగా దీపాలు పెట్టుకొని స్వామికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఇక్కడ శివాలయం ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకత ఏంటంటే మన చేతులతో మనమే స్వామికి తండ్రికి అభిషేకం చేసుకోవచ్చు. జలాభిషేకం చేయిస్తారు. మన చేతులతో మనమే అభిషేకం చేసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే 4 వైపుల నుంచి కూడా మనము ద్వారాలు ఉంటాయన్నమాట. ఈ గుడిలోనికి 4 వైపుల నుంచి మనం ఏ ద్వారంలో వైపు నుంచి చూసినా కూడా అక్కడ ఏదైతే శివలింగం ఉంటుందో ఆ శివలింగం ఆ లింగం అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది కళ్ళకి. మనం 4 వైపుల నుంచి కూడా ఎటువైపు నుంచి చూసినా శివుడు మనకి కనిపిస్తూ ఉంటారనమాట. అది ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇగోండి చూడండి ఇలా ఉంటుంది. 4 వైపులు ఇగోండి ఇటువైపు ఒక ద్వారం, అటు ద్వారం, ఆ వెనకన అవతల వైపు 4 వైపులు కూడా ద్వారాలు ఉంటాయి. 4 వైపుల నుంచి కూడా శివుని యొక్క దర్శనం జరుగుతూ ఉంటుందన్నమాట. అంత గొప్పదైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థల పురాణం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. గొప్ప విశిష్టత అనేది ఉంటుందండి. ఇక చివరిగా అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత స్వామి మనల్ని ఊరికనే పంపిస్తారండి. ఆకలితో ఉండనిస్తారా? తండ్రి ఉండగలరా? బిడ్డలు ఆకలితో ఉంటే నిత్యాన్నదానం అండి. చూడండి ఇలా అంతమంది భక్తులు వచ్చినా సరే లైన్లో ఇలా అందరం కూడా ఇలా లైన్లో వెళ్ళి అన్నదానానికి ఇప్పుడు ఇందా చూపించాను కదండి, చాలా పెద్ద బిల్డింగ్. అన్నదానానికి ఆ బిల్డింగ్ అంతా కూడా ఉపయోగిస్తుంటారు. ఇలా లైన్లో వెళ్ళి ఎంతమంది మనం వచ్చామనేది కౌంట్ అండి. మనం వెళ్ళేటప్పుడు లోపలికి అక్కడ మనకి తంబ వేయించుకుంటారనమాట. ప్రతి ఒక్కరు కంపల్సరిగా తంబ వేసే వెళ్ళాలి. అంటే పర్ డే ఎంతమందికి అన్న సంతర్పణ జరిగినది అనేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంచుతారు. ఇలా చూడండి చక్కగా కూర్చోబెట్టి ఆకు వేసి మనకి ఏమేమి పెడతారు, ఒక కర్రీ పెడతారు, పచ్చడి పెడతారు, అన్నం పెడతారు, అండ్ స్వీట్ ప్రసాదం పెడతారు, ఇంకా పప్పు, సాంబారు, మజ్జిగ, అన్నము ఇలా ఇస్తారనమాట. కడుపు నిండగా వాళ్ళు వడ్డిస్తారు. చక్కగా స్వామి యొక్క ప్రసాదము తండ్రిని తలుచుకొని నమస్కరించుకొని తండ్రికి హ్యాపీగా కడుపు నిండా అన్నం తినొచ్చు. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మమ్మల్ని మాత్రం ఆకలితో స్వామి పంపించారండి. 100% ఈ రోజు వరకు కూడా స్వామి దయతోటి ప్రతిసారి కూడా తండ్రి భోజనం మేము స్వీకరిస్తూనే ఉన్నాము ఎప్పుడు వెళ్ళినా కూడా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ని అందించమని కోరుకుంటున్నాను. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః.